హాయ్ అండ్ నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ అక్షిత. సో లాస్ట్ వీక్ లాగానే ఈ వీక్ కూడా సప్త శనివారాలు వ్రతం చేస్తున్నా. ఇది నా సెకండ్ వీక్ ఆఫ్ ద వ్రతం అనమాట. బై ద వే, ఎర్లీ మార్నింగ్ లేవడం అయితే చాలా కష్టం నాకు. అట్లాంటిది ఇప్పుడు లేవక తప్పుతలేదు. బట్ ఆబ్వియస్లీ లేవాలి, చెయ్యాలి, ఏదైనా పని పెట్టుకుంటే కంపల్సరీ చేస్తాను నేను. అండ్ సమ్టైమ్స్ నైట్ అంతా కూడా నిద్ర పట్టదు అనమాట, ఆ పని చేయాలి అని. సో ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ నాది. అండ్ బయట వెదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉంది. ఆల్రెడీ స్ప్రింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఆ వార్మ్ ఫీలింగ్లో కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ లేస్తుంటే. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, యూజువల్లీ వీకెండ్స్ అంటేనే చాలా లేజీ మార్నింగ్స్, స్లో మార్నింగ్స్ లాగా స్టార్ట్ అవుతుంది. అట్లాంటిది ఎవ్రీ సాటర్డే నేను పూజ చేయడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గానే లేవాల్సి వస్తుంది. ఆన్ టైం అన్నీ అవుతున్నాయి అనమాట. ఇక్కడ నేను దేవుడి కోసం ప్రసాదాలు స్టార్ట్ చేసిన. ఫస్ట్ థింగ్ ఇస్ నువ్వుల ప్రసాదం. నల్ల నువ్వులు ఒక్కటే తింటే కొంచెం చేదు అనిపిస్తుంది అని చెప్పి నేను కొంచెం తెల్ల నువ్వులు యాడ్ చేసి లడ్డు చేస్తున్నాను అనమాట. సో కొన్ని వీడియోస్లో నేను చూసింది ఏంటంటే, సప్తా శనివారాల వ్రతంకి 7 ప్రసాదాలు ఉండాలి అని కొంతమంది చెప్పిండ్రు. కొంతమంది ఏమో 7 అవసరం లేదు, దేవుడికి నచ్చినవి పెట్టినా చాలు అని. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇట్లా 3 మాత్రమే ప్లాన్ చేసిన. ఎవ్రీ వీక్ 3 ప్రసాదాలు మాత్రమే చేసిన. అది ఎక్కువ ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతుంది, చాలా డిలే అయిపోతుంది, హడావిడిలా చేసేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకే మినిమల్ విల్ బీ బెటర్ అని ఊకున్నా. సో ఈ పూజలన్నీ నాకు సింపుల్గా అయిపోవాలి, సింప్లిఫైడ్ ప్రాసెస్లో కావాలంటే నేనైతే ప్లాన్ చేసుకుంటా రేపటికి ఏమేమి ప్రసాదాలు చేయాలి అని ముందే ఆలోచిస్తా. ఎందుకంటే 1 టేక్లో అన్నీ అయిపోవు కదా, మన దగ్గర అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉండాలి కదా. సో 7 దీపాలు అయితే రెడీ అయిపోయినాయి. ఎవ్రీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో నేను చూస్తున్నా, అందరు ఇట్లా స్టెప్స్ పెడుతున్నారు అనమాట, 7 స్టెప్స్. కాకపోతే నాకు ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి నేను లాస్ట్ టైం దివాళీకి చేసిన స్టెప్స్ ట్రై చేసిన. కొంచెం చిన్నగా అనిపించినాయి ఆ స్టెప్స్. దీపాలు పెద్దగా అయిపోయినాయి. ఎందుకైనా మంచిది, రిస్క్ ఎందుకు అని చెప్పి నేను ఆ ఆప్షన్ వదిలేసిన అనమాట. కుదిరితే నెక్స్ట్ టైంకి నేనే డిఐవై చేసి స్టెప్స్ చూపిస్తా. ఒక విధంగా వీకెండ్ చేసుకోవడంలో ప్లస్ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఏదైనా సపోర్ట్ కావాలి, ఇక్కడ నుంచి లేవకుండా మనం పూజ, వేరే టెన్షన్స్ ఏవి ఉండొద్దు అనమాట. సో అట్లా నా పూజ కూడా ఫినిష్ అయిపోయింది. 2nd వారం సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ అదే రోజు ఈవినింగ్ మేమైతే ఇట్లా క్యాపిటల్ బిల్డింగ్ విజిట్ చేద్దామని అనుకున్నాము. హాయ్ గాయ్స్,
our channel. Welcome back to our channel. This is me, Akshita. This is me. Who are you? This is me, Avika Nune. Yes. అవిక మనం ఏడిపోతున్నాం చెప్పు. చెరీ బ్లాసమ్ పోతున్నాం. చెరీ బ్లాసమ్ చూడడానికి పోతున్నాం. ఇక్కడ మనం చెరీ బ్లాసమ్ చూడైపోతున్నాం. అక్కడ ఆడుకోవచ్చునా? వీఆర్ ఎట్ యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్. మేము ఇక్కడికి పర్టికులర్గా రావడానికి రీజన్ ఏంటంటే చెర్రీ బ్లాసమ్స్ ఇప్పుడు ఈ టైంలో వస్తాయి, సో అవి చూడడానికి వచ్చినాము. అండ్ అది కాకుండా మీకు ఈ బిల్డింగ్ టూర్ కూడా ఇచ్చేద్దాం అనుకున్నా, బట్ మేము రావడానికి కొంచెం లేట్ అయింది. చాలా లాస్ట్ మినిట్లో వచ్చేసరికి మొత్తం కవర్ చేయలేకపోయినా, బట్ ఎనీవేస్ కవర్ చేసింది అయితే చూపిస్తాను ఇక్కడ. సో మేము ఎంటర్ కాగానే మాకు ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ యాక్చువల్గా వెడ్డింగ్ అయినట్టుంది, సో వాళ్ళు కొన్ని రీల్స్ షార్ట్స్ తీసుకుంటున్నారు. ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ బాగుంటుంది కాబట్టి చాలామంది ఇట్లా ఫోటోషూట్స్ కోసము అట్లా వస్తూ ఉంటారు. కమింగ్ టు ద బిల్డింగ్, అసలు ఈ క్యాపిటల్ బిల్డింగ్ అంటే ఏంది? ఒక అసెంబ్లీ హాల్ ఆర్ గవర్నర్స్ హాల్స్ ఉంటాయి కదా అట్లా, అండ్ ఆల్సో సుప్రీం కోర్ట్ కూడా ఉంది దీంట్లోనే. ఇది ఎవ్రీ స్టేట్లో ఉంటుంది అనమాట క్యాపిటల్ బిల్డింగ్ అనేది. సో ఇక్కడ చూపిస్తున్న హాల్ అయితే సుప్రీం కోర్ట్. విజిటర్స్కి ఈజీగా ఉండాలని చెప్పి ఒక గ్లాస్ మాత్రమే పెట్టి అట్లా ఓపెన్ పెట్టినారనమాట. బాగుంది వాళ్ళ ఇంటీరియర్స్ కానీ, ఒక సింపుల్ సెటప్తో ఉందన్నమాట. సో ఇది ఒక 4 floors బిల్డింగ్ అనమాట, 4 levels ఉంది. సో కమింగ్ టు ద ఫస్ట్ ఫ్లోర్, ఇక్కడైతే మేము ఒక చిన్న గ్యాలరీ చూసినాము. అది కాకుండా కొన్ని రూమ్స్ కూడా, కొన్ని ఛాంబర్స్ అయితే క్లోజ్డ్ ఉన్నాయి. మిగతాదైతే హాల్ ఆఫ్ గవర్నర్స్ అని ఒక ఛాంబర్ ఉండే. అండ్ సెకండ్ లెవెల్కి వస్తే, సో సెకండ్ లెవెల్లోనే ఈ సుప్రీం కోర్ట్ అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉండే. అండ్ రెస్ట్ ఆఫ్ రూమ్స్ అయితే అన్ని రిసెప్షన్ హాల్స్ లాగా, ఒక డైనింగ్ స్పేసెస్ లాగా అట్లా ఉన్నాయి. కాకపోతే మేము అవన్నీ చూడలేకపోయినాం, అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇది వాళ్ళ లిఫ్ట్ అనమాట. సో లిఫ్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించి నేను వీడియో తీసుకున్నా. అండ్ ఇక్కడ బిల్డింగ్ సెంటర్లో నించొని పైకి చూస్తే అదొక మ్యాసివ్ డోమ్ అనమాట. ఓవరాల్ 160 feet హైట్ ఉంటుంది అది. సో యా థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో అయితే డిఫరెంట్ కోర్ట్స్ అవి ఉండే. మాకు అక్కడికి అలౌ కూడా లేకుండే పోవడానికి. నాకున్న షార్ట్ టైంలో నేను ఒక చిన్న టూర్ ఇచ్చేసిన. హోప్ యు ఆల్ లైక్డ్ ఇట్. సో వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉండే ఆ రోజు. ఈవెన్ చెర్రీ బ్లాసమ్ టైంకి చాలా ఫొటోస్ కూడా క్లిక్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉండే అనమాట. సో యా మా ప్లాన్ అయితే ఒక చిన్న పిక్నిక్ చేసుకుందామని వచ్చినాము. ఇక్కడ చెర్రీ బ్లాసమ్స్ చూసుకొని ఫోటోషూట్ చేసేసి, సో ఫుడ్ కూడా ఎంజాయ్ చేసేసి రిటర్న్ వెళ్దామని మా ప్లాన్. సో యా అసలు చెర్రీ బ్లాసమ్ అంటే ఏంది? ఇక్కడ కనిపిస్తున్న ట్రీ పేరు చెర్రీ బ్లాసమ్. సో ఈ ట్రీకి వచ్చే ఫ్లవర్స్ స్ప్రింగ్ స్టార్ట్ అయ్యే టైంకి వస్తుంది. అండ్ 7 to 10 days మాత్రమే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ ఫ్లవర్స్ చాలా డెలికేట్ ఉంటాయి. అండ్ ఆ కలర్స్ కూడా వైట్ అండ్ పింక్ కలర్స్ కనిపిస్తాయి. ఇక్కడ కిడ్స్ అయితే దాన్ని చెట్టుని ఇట్లా ఊపుదామని చూస్తున్నారు. అంత డెలికేట్గా ఉన్నాయి ఫ్లవర్స్ అన్ని, ఇట్లా పడిపోతున్నాయి అనమాట. అండ్ మీన్ వైల్ అవిక కూడా దెబ్బ తాకించుకుంది. సో అదైతే మ్యాండేటరీ, దెబ్బ తాకించుకోవడము. అండ్ ఏదేమైనా దెబ్బ తాకించుకున్నాక కూడా మళ్ళీ ఆడుకోవడం కూడా మ్యాండేటరీయే. సో ఇక్కడ ఫ్లోర్ మీద కూడా చూడొచ్చు, చాలా పెటల్స్ అన్ని రాలిపోయి ఉన్నాయి. ఫైనలీ ఆఫ్టర్ అ సన్సెట్ మంచిగా కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేసేసి రిటర్న్ వెళ్ళిపోయినాం అనమాట. బట్ ఎంతెంత చీకటి అవుతుందో అంతంత క్లైమేట్ కూడా చాలా చల్లగా అయిపోయింది. సో అంతకు మించి ఉండలేకపోయినాము. నేనైతే ఇక్కడ స్లైడర్స్ చేసిన అనమాట. అండ్ నా ఫ్రెండ్ కూడా పాస్తా తీసుకొని వచ్చింది, కిడ్స్ ఇష్టంగా తింటారు కదా. సో యా దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్ వీ స్పెంట్ ఆల్ టుగెదర్. సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ సీ యూ అండ్ బాయ్.